హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే నైట్ షూట్ చేశాను. సో మా హస్బెండ్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. అండ్ వెజిటేబుల్స్ ఏంటి అనుకుంటున్నారా, వెజిటేబుల్స్ అత్తయ్య కోసం తీసుకున్నారు. సో లాస్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను శ్రీ అండమాన్ వెళ్ళారని. సో అండమాన్లో వెజిటేబుల్స్ దొరకవా అంటే దొరుకుతాయి గైస్, కానీ మీకు తెలిసే ఉంటుంది అండమాన్ కూడా లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్. సో అక్కడ ఓన్లీ ఒక్క వంకాయ 30 రూపీస్ అంట, కేజీ గోబీ 200 అంట, ఉల్లికాడలు కట్ట 100 రూపీస్ అంట. సో అందుకని ఉల్లికాడలు వంకాయలు అంటే మా అత్తయ్యకి చాలా పిచ్చి. సో మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొని వచ్చారు. ఎలానో వెళ్తున్నారు కదా అని తీసుకెళ్తున్నారు. మా అత్తయ్య అయితే వద్దన్నారు. ఉసిరికాయలు మాత్రం తీసుకురమ్మని చెప్పారు. కార్తీక మాసం కదా, దీపాలు పెట్టుకోవడానికి. మాకు ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే క్యాంటీన్ నుంచి తీసుకొని వచ్చారు. మెయిన్లీ ఆయిల్ ప్యాకెట్స్ గైస్. ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఈ మధ్యన క్యాంటీన్లో ఉండట్లేదు, టిన్సే తీసుకొని వస్తున్నారు. 5 లీటర్ టిన్. కానీ ఆ 5 లీటర్ టిన్ నేను నిజంగా చెప్తున్నాను, నాకు 1 మంత్ కూడా రావట్లేదు. ఏంటో తెలియదు. అప్పుడప్పుడు అంటారు మా హస్బెండ్ తాగిస్తున్నావా ఏంటి అనేసి. సో ఇప్పుడు కూడా చెప్పాను ఆయిల్ టిన్ అయితే వద్దు, ప్యాకెట్స్ ఉంటేనే తెమ్మని చెప్పాను. సో ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చారు. ప్యాకెట్స్ అయితే నాకు తెలుస్తుంది ఎన్ని డేస్ వస్తుంది ఏంటి అన్నది. ఇంకా సోప్స్, ఆయిల్, కిడ్స్కి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇవి వచ్చేసి రుత్విక్ సోప్స్ అనమాట, నీమ్ సోప్స్. ఒక లాస్ట్ 1 వీక్ నుంచి రుత్విక్కి బాడీ పైన ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళాం. సో డాక్టర్ ఆయింట్మెంట్ అది ఇచ్చారు, కానీ అయినా వస్తున్నాయి, తగ్గుతూనే వస్తున్నాయి. బాడీ అంతా కూడా అవి బ్లాక్ స్పాట్స్లా వచ్చేస్తున్నాయి, అంటే మచ్చలు మచ్చలు అయిపోయింది బాడీ అంతా కూడా. సో సోప్ కూడా చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నీమ్ సోప్స్ అయితే తీసుకున్నాం. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ స్కూల్కి రెడీ అవుతున్నాడు. విక్కీ స్కూల్కి నేనే డ్రాప్ చేయాలి. సే గుడ్ మార్నింగ్. విక్కీ స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాడు. లక్కీ పడుకుంది. సో లక్కీని కూడా తీసుకొని వెళ్ళాలి. పాపం లక్కీ స్లీప్ డైలీ డిస్టర్బ్ అవుతుంది. సో ఇంకా విక్కీని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేసాం. ఇంకా లక్కీ కూడా లేచేసింది. ఇంకా బ్రష్ ఇచ్చాను, బ్రష్ చేస్తుంది తను కూడా. వీడియో షూట్ చేస్తున్నాను కదా, సో నా వైపు చూడదు అసలు. గుడ్ మార్నింగ్ లక్కీ. లక్కీ గుడ్ మార్నింగ్. లక్కీకి వీడియోస్ తీయాలి అంటే చాలా కష్టం. తనకి తెలియకుండానే వీడియోస్ తీయాలి. ఇప్పటి వరకు తీసిన వీడియోస్లో అన్నీ కూడా తనకి తెలియకుండా తీసినవే. తను చూసిందంటే చాలు, అస్సలు తీసుకోదు, పారిపోతుంది, లేదంటే ఇలా మొహాన్ని తిప్పేసుకుంటుంది. చాలా షైగా ఫీల్ అవుతుంది. ఇంకే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను వాషింగ్కి. సో ఎందుకంటే మళ్ళీ ఒక 3 డేస్ నుంచి ఎండ్ అయితే అస్సలు రావట్లేదు. సో బట్టలు కూడా అసలు ఆరట్లేదు. సో ఈరోజు మార్నింగ్ వేసేసాను. సో 10కి అలాగా 9 నుంచి ఎండ్ వస్తుంది. సో చాలా లైట్గా, మళ్ళీ 11 అలా అయ్యేసరికి తగ్గిపోతుంది. సో మార్నింగ్ బట్టలు వాష్ అయిపోతే అవి బయట వేసేద్దామని చెప్పి ఈరోజు ఫస్ట్ ఈ డ్యూటీనే పెట్టుకున్నాను నేను. లంచ్లోకి గోబీ ఆలు ఫ్రై చేద్దామని వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కడాయిలో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి సిమ్లో పెట్టేస్తే అవే ఫ్రై అవుతాయి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు నేను బట్టలు ఆరేసేస్తాను. సో 2 పనులు బ్యాలెన్స్ అవుతాయి కదా. సో అందుకే బాల్కనీలో బట్టలు వదిలేసి వచ్చి ఫస్ట్ స్టవ్ మీద ఫ్రై పెట్టేశాను. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను వెళ్ళి బట్టలు ఆరేసుకుంటాను. క్లైమేట్ చూసారా, పెద్దగా ఎండ ఏం లేదు, క్లౌడీగా ఉంది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. మీకు తెలుసా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని? సో ఎప్పుడంటే 10th నవంబర్ మండే ఈవినింగ్ 6:52 PM జరిగింది.
సో నాకు కూడా తెలీదు, నేను కూడా న్యూస్ చూడలేదు. ఇంట్లో నేను వంట చేసుకుంటున్నా. ఇంకా డిన్నర్ అది చేసి అన్నీ క్లీన్ చేసుకొని వచ్చి అలా కూర్చున్న ఒక 5 మినిట్స్కే నాకు మా రిలేటివ్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇలా రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది, సో మీరు ఎలా ఉన్నారని కాల్ చేసి అడిగితే నాకు అప్పుడు తెలిసింది ఇలా రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. సో తర్వాత నేను న్యూస్ ఓపెన్ చేసి చూస్తే సో అండ్ సో ఉంది. ఇంకా ఢిల్లీ రెడ్ అలర్ట్, హై అలర్ట్ అని డిక్లేర్ చేశారు. దట్టు మా హస్బెండ్ కూడా లేరు కదా, సో అందరూ కొంచెం టెన్షన్ పడి నాకైతే కాల్ చేశారు. కానీ మేము ఉంటున్న ఏరియా నుంచి రెడ్ ఫోర్ట్కి నియర్లీ ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే మా దగ్గర నుంచి ఒక 45 మినిట్స్ పడుతుంది జర్నీ. ఈ బాంబ్ బ్లాస్ట్లో ఒక 8 మెంబర్స్ చనిపోయారు, 20 to 30 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. సో ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇది టెర్రరిస్ట్ అటాక్ అని. సో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందామన్నా సరే ఏదో ఒక న్యూస్తో ఇలానే టెన్షన్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో మాకు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఇలాంటి న్యూస్తో భయపడుతూ ఉండాల్సి వస్తుంది. సో ఎనీహౌ మేమైతే ప్రెజెంట్ సేఫ్గానే ఉన్నాం. ఇలాంటి టైంలో క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. అండ్ ఢిల్లీ రెడ్ అలర్ట్ కదా, సో స్కూల్స్ కూడా రేపటి నుంచి హాలిడేస్ డిక్లేర్ చేశారు. సో ఇలా జరిగిందని అండ్ దట్టు ఎయిర్ పొల్యూషన్ స్టార్ట్ అయింది. సో హాలిడేస్ అయితే డిక్లేర్ చేశారు. ఎన్ని డేస్ అన్నది చెప్పలేదు, కానీ రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అని అయితే ఇన్ఫార్మ్ చేశారు. సో రేపటి నుంచి ఇంకా స్కూల్స్ అయితే హాలిడేస్. సో ఇది ప్రెసెంట్ ఢిల్లీ న్యూస్. ఇంకా మేము కూడా రెడీ అయ్యి విక్కీ స్కూల్కి వెళ్తున్నాం విక్కీని పిక్ చేసుకోవటానికి. ఇంకా విక్కీని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసి లంచ్ అది చేసేసి ఒక 1 అవర్ అయితే మంచిగా నాప్ వేసాం. 1 అవర్ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి మార్కెట్కి వెళ్ళి వచ్చేసాం. సో ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని ఐటమ్స్ లైక్ ఎండుమిర్చి మసాలా ఐటమ్స్ అవి లేవు. సో అవి తీసుకోవడానికి వెళ్ళాను. సో మార్కెట్ నుంచి అయితే ఇవి తీసుకొని వచ్చాను. ఆనియన్స్, బేబీ పొటాటోస్. సో బేబీ పొటాటోస్తో కుర్మా, బేబీ ఆలు దమ్ బిర్యానీ చేద్దామని తీసుకొని వచ్చాను ఈ చిన్న పొటాటోస్ని. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా అయిపోయినాయి. సో గార్లిక్ అయితే తీసుకున్నాను. అండ్ క్యారెట్స్. సో వింటర్లో క్యారెట్ హల్వా తింటే బాగుంటుంది కదా, సో క్యారెట్ హల్వా చేద్దామని తీసుకొని వచ్చాను. ఇంకా క్యాప్సికమ్, మిర్చి అండ్ ఫ్రూట్స్ వచ్చేసి ఆరెంజ్, పపాయ తీసుకున్నా. మార్కెట్ అయితే చాలా క్రౌడ్ ఉంది. సో మా హస్బెండ్కి చెప్తే ఎందుకు వెళ్ళారని చెప్పేసి తిట్టారు, ఇక్కడే ఎక్కడో తీసుకోవాల్సింది కదా అని. సో మేము కూడా అలా మార్కెట్కి వెళ్ళాం, ఎందుకంటే స్వెటర్స్ కానీ చెప్పల్స్ కానీ తీసుకుందామని వెళ్ళాను. మేము ఉంటున్న బ్లాక్లో మా పక్కన ఇంకొక ఆంటీ అండ్ మా ఫ్రెండ్ కూడా అడిగింది మార్కెట్కి వెళ్దామని. సో సరే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి వెళ్ళాము. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మసాలా ఐటమ్స్, మిర్చి ఇవన్నీ కూడా డబ్బాల్లో వేయాలి. సో నా దగ్గర పసుపు అయిపోయింది. సో పసుపు ఎప్పుడు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాను. సో ఫస్ట్ టైం లేదనమాట. సో ఇక్కడ తీసుకున్నాను, ఎలా ఉంటుందో చూడాలి కర్రీస్లోని. జస్ట్ ఒక 10 రూపీస్దే తీసుకొని వచ్చాను. ఇది బాగుంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్కెట్లో తీసుకుంటాను, లేదంటే షాప్లోనే ప్యాకెట్ పసుపు తీసుకుంటాను. ఎండుమిర్చి చూసారా 20 రూపీస్కి ఎన్ని ఇచ్చారు. ఈ 1 వీక్ కూడా ఎండుమిర్చి లేక మార్కెట్కి వెళ్ళాక ఈ బయట కింద షాప్లో తీసుకొని వస్తే ఒక 10 రూపీస్కి అందులో 6-7 ఉండేవి. అలా ఈ వీక్ అంతా కూడా ఒక 3-4 ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను నేను. అందుకే మెయిన్ వీటి కోసమే నేను మార్కెట్కి వెళ్ళాను. సో మార్కెట్లో అయితే ఇవి బాగా ఇస్తారు. ఇంకా బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాను ఒక 50 రూపీస్వి. లవంగాలు, ఇలాచి అండ్ స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది, ఇవన్నీ కలిపి ఒక 50 రూపీస్ అయితే ఇమ్మన్నాను. సో అవి తీసుకున్నా. ఇంకా ఈ ఫింగర్స్ అయితే తీసుకున్నాను. సో ఇవైతే ఎంత ఉంటాయి చెప్పండి. సో ఇవైతే జస్ట్ 10 రూపీస్కే. సో 10 రూపీస్కి చాలా ఇచ్చారు కదా, సో ఇవి కూడా తీసుకున్నాను. అండ్ పసుపు. సో పసుపు కారం ఏంటంటే మన సైడ్ ఉన్నట్టు ఉండదు ఇక్కడ, సో డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా అలానే కారం అయిపోయింది. సో మార్కెట్లో తీసుకుంటే అది పచ్చి కారం అంటారు కదా, సో అస్సలు బాగాలేదు. ఆ కారంతో వంట చేసుకొని తింటే కడుపంతా మంట అసలు. సో ఎప్పుడు కూడా మేము ఇంటి దగ్గర నుంచే కారం, పసుపు ఇవన్నీ తెచ్చుకుంటాం. కొన్ని అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి కదా, లీవ్కి వెళ్ళకపోతే సడన్గా ఇలా అయిపోతే ఏం చేస్తాం, తప్పదు, ఇంకా బయటే కొనుక్కోవాలి.
కిచెన్ మసాలా ఐటమ్స్ కూడా అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా విక్కీ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, take care, stay happy and stay connected with love. Keep smiling. Bye bye.